ఆయుధాలు అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజ్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఎస్పీ పిలుపు నేపథ్యంలో 19 మంది మావోయిస్టు పార్టీ దళ సభ్యులు జనజీవన స్రవంతిలో కలిశారని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. గతంలో చర్లలో లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను చూసి తాజాగా 19 మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయిన మావోయిస్టు కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చే ప్రోత్సాహక పథకాలు అందిస్తామని తెలిపారు. గత నెలలో లొంగిపోయిన ఏసీఎం కేడర్ మావోయిస్టు పార్టీ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చెక్కును ఎస్పీ అందజేశారు. జనవరిలో 5వ తారీఖు సిలిండర్ చేసుకొచ్చారు. అందుకని నేను ఇప్పుడు ఇంటికాడే ఉంటున్నాను, ఎర్రంపాడే బతుకుతున్నాను, వ్యవసాయం చేసి బతకాలనుకుంటున్నాను. లోపలే వచ్చినాక మంచిగా ఉంది, ఇప్పుడు బతకాలనుకుంటున్నాను. బయట అంటే రిస్క్ ఇదప్పుడు తిరిగి కలిసిపోయాక వచ్చాను. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా 14181 సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు 19 మెంబర్స్ 19 మంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వివిధ హోదాలో పనిచేస్తున్న 19 మెంబర్స్ ఈరోజు లొంగిపోవడం జరిగింది. ఈ 19 మెంబర్స్లో ఒకరు డివిసిఎం క్యాడర్ 8 lakhs రివార్డు గల వ్యక్తి, అదేవిధంగా 2 ఏసీఎం ర్యాంక్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళ మీద ఈచ్ 4 lakh రివార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా మిగతా 16 మెంబర్స్ కూడా పార్టీ మెంబర్స్, విలేజ్ కమిటీ మెంబర్స్, ఆర్టీసీ మెంబర్స్ అండ్ మిలిషియా మెంబర్స్ వీళ్ళందరూ కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. వీళ్ళ దాంట్లో మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారు వివిధ జిల్లాలు, కాంకేర్ జిల్లా, బీజాపూర్ జిల్లా, దంతేవాడ జిల్లా, అదేవిధంగా సుక్మా జిల్లా నుంచి కూడా వచ్చి మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కూడా మనం ఇదే సంవత్సరం జనవరి నెలలో చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే యూజీ క్యాడర్ వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాలో బార్డర్ విలేజెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది.